తన అన్న కూతుర్ని సొంత బాబాయ్ గర్భవతిని చేసిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. తనను లైంగికంగా వేధించాడనే బాబాయ్ పెబ్బిలి రవికుమార్పై 2023లో బాధిత యువతి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ రాజకీయ నాయకుల అండతో నిందితుడు పలుమార్లు తప్పించుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఇటీవల రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువతి బాబాయి పిన్ని సంరక్షణలో పెరిగింది. అయితే భార్య లేని సమయంలో రవికుమార్ తనను లైంగికంగా వేధించాడని, ఈ విషయాన్ని పిన్నికి చెప్పాలని ప్రయత్నిస్తే కొట్టి చిత్రహింసలకు గురిచేసేవాడని బాధితురాలు వాపోయింది. అంతేకాకుండా తనను గర్భవతిని చేసి ఆసుపత్రిలో తండ్రిగా సంతకం చేశాడని తెలిపింది. ఎలాగైనా పోలీసులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. నమస్తే అండి. నేను పెందుర్తి పోలీస్ స్టేషన్లో మా బాబాయ్ మీద నాపై లైంగిక దాడులు చేసిన మా బాబాయ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. నాకు చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు లేని మూలన నా అమ్మమ్మ తాతయ్య నన్ను పెంచి పెద్ద చేశారు. ఎప్పుడైతే వాళ్ళు ముసలైపోయి చనిపోవడం అంటూ జరిగిందో అప్పటి నుండి పెబ్బిలి రవికుమార్ ఇంకా మా పిన్ని నన్ను గార్డియన్గా చూసుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ మంచి మనుషులు కాదండి. వాళ్ళు నన్ను ఎంతో బాధించారు. ఇంకా నన్ను లైంగికంగా కూడా వేధించాడు. ఆ విషయాలన్నీ కూడా మా పిన్నితో కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆవిడ తన బతికేసే సపోర్ట్ ఇచ్చేది. అంతేకాకుండా మా అమ్మమ్మ తాతయ్య నాకు మా అమ్మకి ఇవ్వాల్సిన ఆస్తి అంటూ నాకు ఇచ్చారు. అది కూడా కాజేయడం కోసమని నన్ను ఎంతో మానసికంగా క్షోభ పెట్టారు. ఇంకా నాకు ఒక మ్యారేజ్ చేసి ఆ మ్యారేజ్ కూడా చెడగొట్టారు బ్లాక్మెయిల్ చేసి. తన అన్న కూతుర్ని సొంత బాబాయ్ గర్భవతిని చేసిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. బాబాయ్ లైంగికంగా వేధించాడని రవికుమార్పై 2023లో పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. అవతార్ యాదవ్. విశాఖలోనైతే మానవులు మళ్ళీ పౌరులు అందుకుని చెప్పాలి. వరుసకు కూతురైన ఆమె పైన కేశవభరణం ఇరుక్కుపడి ఆమెనైతే గతంలో గర్భవతిని చేసి తను అది ఏదైతే డెలివరీ సమయంలో కూడా ఆ అమ్మాయిని అయితే మలేషియా వరకు తీసుకెళ్లి మలేషియాలో డెలివరీ చేయించడం కూడా జరిగింది. ఏదైతే చిన్న అంటే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నానమ్మ తాతయ్యల దగ్గర ఉండేది. నానమ్మ తాతయ్యల దగ్గర తాతయ్య వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ చిన్న పిన్ని దగ్గరికి అయితే మాత్రం వాళ్ళు రావడం ఆ అమ్మాయిని అయితే రావడం జరిగింది. ఇదే అదునుగా చూసుకొని తన భార్య లేని సమయంలో ఈ అమ్మాయి పైన చాలాసార్లు లైంగిక దాడి అయితే చేశాడు. ఆ క్రమంలోనే ఆ అమ్మాయి కూడా గర్భం దాల్చడం జరిగింది. ఏదైతే గర్భం దాల్చిందో గుర్తప్పుడుగా ఏదైతే మలేషియా తీసుకెళ్లి డెలివరీ చేసి డెలివరీ చేయడానికి పట్టుకెళ్లాడు. కాకపోతే ఏదైతే అక్కడ డెలివరీ అవ్వలేదు, విజయవాడ తీసుకొచ్చి మరలా విజయవాడలో ఆమెకి డెలివరీ చేయడం జరిగింది. అలాగే ఆమె తెలిసిన బంధువుల దగ్గర అంటే తెలిసిన వాళ్ళకి బంధువుకి ఇచ్చి కూడా ఆవిడకి ఇచ్చి పెళ్లి చేయడం కూడా జరిగింది. ఆయనతో కూడా గొడవలు ఆడించి అతని దగ్గర నుంచి విడిపోయే విధంగా కూడా ఈయన ప్రవర్తించాడు. ఏదైతే ఈ అమ్మాయి తీవ్ర ఆవేదన చెంది ఏదైతే నాకు మోసం జరుగుతుందని చెప్పి గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలోనైతే అతని పైన పోక్సో చట్టం వేసి ఆయనకైతే మాత్రం అది పోక్సో చట్టం పెట్టారు. దాంట్లో బెయిల్ కూడా వచ్చింది. ఆ బెయిల్ తర్వాత నిందితుడైతే ధీమాగా తిరుగుతున్నాడు, మళ్ళీ వేధిస్తున్నాడంటూ అమ్మాయి అయితే మాత్రం ఇప్పుడు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మూర్తి. థ్యాంక్ యూ అవతార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.